సహజంగా ఆశావాహులు ఉన్నారు. అయితే తమరికి టికెట్లు రావేమో అని కొంతమంది ఏంటంటే మేము చాలా కష్టపడ్డాము, మాకే టికెట్లు ఇవ్వాలి అని కొంతమంది ఎవరైతే అప్పుడు బైన్స్ అల్లర్లప్పుడు అనుకోండి 10 సంవత్సరాల నుండి పనిచేసిన వాళ్ళు అనుకోండి, కష్టపడ్డ వాళ్ళు సహజంగానే టికెట్లు అడగడంలో కానీ ఆశించడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా నా దృష్టికి తీసుకొచ్చిందంటే వాళ్ళు మేము గత 10 సంవత్సరాల నుండి ఎవరైతే యువకులు ఉన్నామో అనేక మన ఏదైతే వాళ్ళ జీవితాలు కూడా త్యాగం చేసి మన హిందూ ధర్మం గురించి అనుకోండి పార్టీ గురించి కానీ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గుర్తించడంలో పార్టీ విఫలమైందనేది వాళ్ళ ఇది. అయితే దాన్ని కానీ అది ఇంతకుముందు అక్కడ చెప్పిన వారు కోర్ కమిటీకి కూడా చెప్పారంట. సో ఏవైతే కోర్ కమిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అందరి దగ్గర నుండి అప్లికేషన్స్ తీసుకొని 3 పేర్లని పంపించినట్టు నాకు వచ్చిన సమాచారం. అయితే టికెట్లు ఇంతవరకు ఇంకా డిక్లేర్ కానట్టుంది. కోర్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసారు 3 పేర్లు షార్ట్ లిస్ట్ చేసి పంపించినట్టున్నారు. అయితే వాళ్ళేమో కోర్ కమిటీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే విన్నింగ్ కేపబిలిటీ ఉండి ఎవరైతే పనిచేసిన వాళ్ళు అనుకోండి, ఎవరైతే పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు వాళ్ళకి ఇస్తా అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కూడా నేను అనుకునేది ఏంటంటే కోర్ కమిటీలో కూడా ఎవరైతే అనేక మంది యువకులు 10 సంవత్సరాల నుండి పనిచేసిన వాళ్ళు అనుకోండి పార్టీ గురించి కానీ మొన్న బైన్సార్లలో జరిగినప్పుడు కానీ వాళ్ళని కూడా కోర్ కమిటీలో తీసుకొని ఉంటే, ఎవరినైనా యువకులను తీసుకొని ఉంటే ఇంత జరిగేది కాదని నా భావన. అయితే మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అనుకోండి వారికి కూడా పూర్తి అవగాహన, ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ నుండి రావడం జరిగింది కాబట్టి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఎవరైతే పనిచేసిన వాళ్ళు ఉన్నారో 10 సంవత్సరాల నుండి వారి గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఎవరైతే ఇది ఉన్నారో వారి గురించి యువకులని కూడా కోర్ కమిటీలు తీసుకొని పెద్ద మొత్తంలో చేసి ఉంటే ఇంకా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావాలనేది నా పర్సనల్ భావన. టికెట్ల లోపం అనేది కాదు, ఇంకా టికెట్లు డిక్లేరే కాలేదు. ఏదైనా ఇంతవరకు జరుగుతున్నది ఏంటంటే టికెట్లు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి వీళ్ళ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్క్రూటినీ చేసి సర్వే చేసి దాని ప్రకారం ఇస్తారేమో. అది కంప్లీట్గా కోర్ కమిటీ చూసుకుంటున్నది. ఎవరైతే కోర్ కమిటీ వాళ్ళు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో రవి పాండే గారు అనుకోండి, నారాయణ రెడ్డి గారు అనుకోండి, దీనికి చైర్మన్గా ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఉంటారు అన్నట్టు తెలిసింది. సో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఈ టికెట్ల విషయము. అది ఇంకా కొలిక్కి రాలేదు, అది వస్తుంది. వాళ్ళని పార్టీ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో పార్టీ వాళ్ళు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పార్టీ బాధ్యత ఉంటుంది. మొత్తం వారితో మాట్లాడి రాబోయే రోజులలో వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తామని చెప్పడం కానీ, ఎక్కడైతే తీవ్రంగా అన్యాయం జరిగిందని భావించినా కానీ ఎవరైతే నాయకులు ఉంటారో బీజేపీలో పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి సరిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను. వీడియోలో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అది నేను వీడియోలో చూడడం తప్పిస్తే నా దృష్టికి అయితే రాదు. ఎమ్మెల్యే అక్కడ వాళ్ళని నియంత్రించలేకపోయారా? మీరేమంటారు? లేదు, దీంట్లో వాళ్ళు కొట్లాడడం అనేది అది నా దృష్టికి రాలేదు. కానీ ఎవరైతే గట్టిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో పార్టీకి, యువకులు అనుకోండి మరియు హిందూ ధర్మం గురించి అనుకోండి, మీకు తెలిసిందే బైన్సాలో అల్లర్లు జరిగినప్పుడు చాలామంది అనేక సంవత్సరాలు అనుకోండి నెలలు అనుకోండి జైల్లో గడిపిన వాళ్ళు ఉన్నారు. సహజంగా వాళ్ళకు కొద్దిగా ఆ బాధని తట్టుకోలేకపోవడం అవి అట్లా వ్యక్తపరచడం జరిగింది. కానీ అలాంటి జరిగినట్టు మాత్రం నా దృష్టికి రాలేదు. కొట్టిన వీడియోలు కొట్టిన ఏం లేదు. వాళ్ళు తీవ్ర భావోద్వేగంతో వాళ్ళని టికెట్ ఆశిస్తున్నట్టు వాళ్ళు అక్కడ వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. మాకు టికెట్లు ఇవ్వాల్సింది కదా. కానీ కోర్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఇది ఉంటారో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు టికెట్లను ప్రకటిస్తారు. ఇంకా అది పూర్తిగా టికెట్లు ఇంకా ప్రకటించలేదు.